సంఘాల నాయకులకి అందరికీ నమస్కారం. అండ్ ఇదంతా అందరి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. సో ముందుగా నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నా పేరు సింధు. నేను బేసిక్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. అదే క్రమంలో నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ రాయడం జరిగింది. సో ఇందులో ఉన్నా కాబట్టే అసలు నిరుద్యోగుల బాధ ఏంటి అనేది నేను బాగా అర్థం చేసుకోగలిగిన. అండ్ అర్థం కంటే కూడా ఆ పెయిన్, ఆ బాధ ఏంటి అనేది నేను ఫీల్ అయినా. లైక్ 2022 నుంచి చూస్తూ ఉన్నా నేను ఏం జరుగుతుంది, ఏమవుతోంది అని చెప్పి చూసే క్రమంలో చాలా మందిని కలవడం, నా తోటి మిత్రులు ఎవరెవరు ఎట్లా బాధపడుతున్నారు అనేది మాకందరికీ తెలుస్తూ వచ్చింది. సో ఇందులో ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే అసలు ప్రభుత్వం రోల్ ఏంటి, నిరుద్యోగ సమస్యనని తగ్గించే దిశగా ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి, అసలు ప్రభుత్వం చేస్తున్నదేంటి. ఇప్పటికొచ్చి ప్రభుత్వం నాకు తెలిసి ఈ నిరుద్యోగ సమస్య గురించి ఎటువంటి పాలసీ రూపకల్పన చేయలేదు. ముందుగా ఇప్పుడు నిరుద్యోగ సమస్య పోవాలి అంటే మనకి గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, అండ్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్ సెక్టర్లో కూడా ఉద్యోగ కల్పన అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరినీ గవర్నమెంట్ సెక్టర్లో అకామిడేట్ చేయలేదు కాబట్టి ఆ విషయం మాకు తెలుసు, మేము అర్థం చేసుకుంటాం కూడా. ఇక్కడ మేజర్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు మాకు ఇచ్చిన హామీలు, ఎన్ని రకాల హామీలు ఇచ్చినారండి? ఒక్క హామీ అయినా ఇప్పటివరకు నెరవేరిందాన్ని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. నెరవేర్చకపోగా ఇంకా పైగా నిరుద్యోగుల మీద దాడులు చేపించడం, నిరుద్యోగులని అణచివేయడం, పోలీసులని అడ్డు పెట్టుకొని నిరుద్యోగుల్ని అన్ని రకాలుగా సైలెన్స్ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఎందుకు ఈ సైలెన్స్ ఎందుకు చేయాలని చూస్తుంది అనేది నా మొదటి ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే అన్నిటికీ మెయిన్ టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి అటానమీ ఉంటుంది. అంటే దాని సెల్ఫ్గా అది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఇందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవుతుంది అనేది ప్రశ్న. ఆ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ నుంచే ఒక రైట్ ఉందండి మాకు. ఎస్పెషల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఫినాన్షియల్ అటానమీ ఉంటుంది. అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఎంతవరకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోవాల్సి వస్తుంది? ప్రభుత్వము ఒక డైరెక్షన్ ఇస్తేనే టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చే దశలో ఉంది. కానీ టీజీపీఎస్సీ అనేది అటానమిక్ కదా. అట్లాంటి దానికి ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ ఎందుకు రావాలి? ఎందుకంటే అక్కడ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ప్రభుత్వం టేక్ కేర్ చేస్తుంది. ఫినాన్షియల్ ఏవైతే ఉంటుందో అదంతా ఫినాన్షియల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సింది ప్రభుత్వం. సో అక్కడ ఎందుకు డిలే చేస్తుంది ప్రభుత్వం? ఫినాన్షియల్ అటానమీ ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరగాల్సిన రిక్రూట్మెంట్ జరిపించవచ్చు, కానీ ఆ వేలో వెళ్ళట్లేదు. సో ఇక్కడ చాలా ఇదే పెద్ద సమస్యగా కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ విఠలన్న గారు ఉన్నారు, అన్నకి ఇంకా బాగా తెలుసు, నాకు పెద్ద తెలియకపోవచ్చు. ఇదొకటి మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి టీజీపీఎస్సీలో సరే నోటిఫికేషన్స్ ఎర్లియర్గా కొన్ని నోటిఫికేషన్స్ని రిక్రూట్ చేశారు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్స్ని కాంగ్రెస్ కంప్లీట్ చేస్తూ వచ్చింది. అది కంప్లీట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్కి ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఒక్క ఎగ్జామ్ అయినా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్. ఆల్రెడీ ఏదైతే టీజీపీఎస్సీ కమిషన్ ఉందో దాంట్లో జరగాల్సిన తప్పులన్నీ జరిగినాక కూడా అది ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలకి తెలిసి కూడా దాన్ని ప్రక్షాళన చేశాము అని చెప్పారు, కానీ అది కంప్లీట్ ప్రక్షాళన జరగలేదు. దాంట్లో ఓన్లీ చైర్మన్ని, మెంబర్స్ని మార్చినంత మాత్రాన ప్రక్షాళన అవుతుందా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, రీసెంట్గా మన స్టేట్ గవర్నర్ అపాయింట్ చేసిన తర్వాత మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము ఇంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తున్నాం ఎగ్జామ్స్ అని చెప్పారు కదా. నేను టీజీపీఎస్సీ చైర్మన్ గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. ఏంటి అంటే మీరు గవర్నర్కి వెళ్ళి మీరు ఏ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తున్నారు, ఎంత ఇదిగా విద్యార్థులకు న్యాయం చేస్తున్నారని చెప్పారు కదా. మేము 2023 నుంచి కొట్లాడుతున్నామండి ట్రాన్స్పరెన్సీకి సంబంధించి. టీజీపీఎస్సీ తరపున జరిగే అవకతవకలు జరగకుండా చూడాలి, ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలని కొట్లాడుతున్నాం కదా. మరి విద్యార్థులకు ఎందుకు మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థులకు ఎందుకు చెప్పడం లేదు?
చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీకి ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే అది సాఫీగా జరిగినప్పుడు ఎవరు క్వశ్చన్ చెయ్యరు, ఎలాంటి అవకతవకలకి తావుండనప్పుడు ఎవరికి అనుమానం ఉండదు, అందరూ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. జరగాల్సిన తప్పులన్నీ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అనేది విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది చెప్పకుండా ఓన్లీ గవర్నర్కి చెప్పారు, అది మంచి విషయం, మేము దాన్ని తప్పు పట్టడం లేదు. సేమ్ టైం మాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి కదా, అంతే ఇదిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది చేయలేదు కాబట్టి చైర్మన్ గారిని నేను అడుగుతున్నా, అసలు మీరు ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎటువంటి మెషర్స్ తీసుకుంటున్నారు అది విద్యార్థులకి చెప్పాలి. మీరు అది ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని రకాలుగా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చేయాలి. ఇంకొకటి, రీసెంట్గా ఏపీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేసి ఒక హామీ ఉందండి. జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పినారు, ఓకే నమ్మినాం. వచ్చిన తర్వాత ఏమైంది, ఆగస్టు 2024లో జాబ్ క్యాలెండర్ ఖాళీ ఒక పేపర్ మీద ప్రింట్ తీసి ఇదే జాబ్ క్యాలెండర్ అంటే అసలు ఎవరిని ఫూల్స్ చేయడానికి చూస్తుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అంత ఈజీగా నమ్మబలుకుతున్నారు. ఎందుకు? ఇప్పుడు సరే పోనీ అట్లయినా అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసిండ్రు, మరి దాని ప్రకారంగా ఒక్క నోటిఫికేషన్ అన్న విడుదల చేసిందా ప్రభుత్వం? ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అంటే అవన్నీ పేపర్ల వరకు, మాటల వరకు, అంతవరకే ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎవరెవరైతే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉన్నారో పీపుల్, వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడానికి ఏం చేయాలనేది చూడాలి. కానీ ఇక్కడ ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అసలు తెలంగాణలో 5గురిలో 1 జాబ్లెస్ ఉన్నారు ఈరోజు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అంటే తెలంగాణ యువత ఎంత వెనుకబడిపోతుందనేది ఆలోచించాలి. యువతకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కిల్స్ కానీ, వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పాలి. అన్నిటికీ మించి అసెంబ్లీలో నిరుద్యోగ అంశం మీద చర్చ ఎందుకు తీసుకురావట్లేదు? ఎంతసేపు ప్రతిపక్షాలు ముందుకొచ్చి మీ నిరుద్యోగ అంశం మీద మాట్లాడాలన్నా కానీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు దాన్ని దాటవేస్తున్నారు? ఇదే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పింది కూడా ఒకటే మాట, నిరుద్యోగుల వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చామని చెప్పినప్పుడు ఆ చిత్తశుద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేదని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, చాలా మాటలు చెప్పారు. ఆ రోజు అవసరం అయిన స్టూడెంట్స్, ఆ రోజు మీ వెనకాల నడవాలనుకున్న స్టూడెంట్స్కి హామీలు ఇచ్చారు కదా, మరి ఈ రోజు వాళ్ళని ఎట్లా మర్చిపోయారు మీరు? ఇది ఎంత దారుణమైన మోసం అనంటే ఎవరికి కూడా ఇట్లాంటి మోసం జరగొద్దని నేను కోరుకుంటా అండి. ఎందుకంటే ఇందులో ఎస్పెషల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో మెజారిటీ అంతా వచ్చి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను పర్సనల్గా కొన్ని లైబ్రరీస్కి వెళ్ళి తిరిగి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నేను ఒకటే క్వశ్చన్ చేసే వాళ్ళని, మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే చదువుతున్నారు? ప్రైవేట్ ఫీల్డ్లో కూడా ఇంతే ఇదిగా జీతాలు వచ్చేవి ఉంటాయి, మీరు అటెందుకు అడుగు వేయట్లేదు అని అడిగినప్పుడు మాకు అసలు ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలనేది మాకు తెలీదు. అంటే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా లేవు. సో అట్లాంటి స్కిల్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. కానీ దానికి సంబంధించి ఎట్లాంటి పాలసీ ఎందుకు రూపకల్పన చేయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ వేదికగా దీని గురించి ఆలోచన చేసి వాళ్ళ నుంచి ప్రభుత్వానికి చెప్తారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను సార్. ఇవన్నీ నేను నా కళ్ళతో చూసినవి, వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలే. సో ఇన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, సరే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నేను కొన్ని చెప్పాను. రకరకాల జీవోల వల్ల ఎట్లా నష్టపోయారు అనేది ఇంకా నా మిగతా మిత్రులు కూడా చెప్తారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్కి వస్తే గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేశారు రీసెంట్గా. అక్కడ ఒక రిప్రజెంటేటివ్ డిఫెన్స్ సెక్టర్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ ఉన్నాం, కానీ మీ తెలంగాణ నుంచి, మీ తెలంగాణలో ఉన్న యూత్కి మాకు కావాల్సిన స్కిల్ సెట్ ఉందా అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. సో మేము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే మాకు తగిన స్కిల్ సెట్ ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి, ఇక్కడ ఉండాలి కదా అన్నప్పుడు ప్రభుత్వం ఏం ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకు అనంటే ప్రభుత్వం అప్ స్కిల్ చేయడానికి, రీస్కిల్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్కి వాళ్ళకున్న ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల కొంచెం ముందుకొచ్చి డేర్ చేసి రిస్క్ చేసే స్కోప్ లేకుండా పోతుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి సో ఇట్లాంటి మెజర్స్ అన్నీ తీసుకొని ఇవన్నీ దయచేసి మీరందరూ నోట్ చేసుకొని ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను.
సో ఇట్లా ప్రైవేట్ సెక్టర్లో ఇట్లా ఉంది. ఏమన్నా అంటే 2047 తెలంగాణ రైజింగ్ అనేసి అంటారు. $3 ట్రిలియన్ ఎకానమీ చేస్తామంటే అసలు యువతనే పట్టించుకున్నప్పుడు నీ $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా అవుతుంది? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. 2047కి విజన్ బోర్డు పెట్టడం కాదు, అసలు ప్రస్తుతంగా ఉన్న 5 సంవత్సరాలలో నువ్వు ఎంతమంది యువతకి ఉద్యోగ రూపకల్పన చేయగలుగుతావు అనేది చెప్పండి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రీసెంట్గా కౌశల్య అని చెప్పి ఒక పోర్టల్ స్టార్ట్ చేశారు. అందులో అందరూ ఎన్రోల్ చేసుకోగలుగుతారు. చేసుకొని నాకున్న స్కిల్ సెట్ ఏంటి, నేను ఏ పని బాగా చేయగలుగుతా, ఏ కంపెనీ ఎట్లాంటి జాబ్కి నేను ఎలిజిబుల్ ఉంటా అనేది డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. సో అప్పుడు కంపెనీస్ డైరెక్ట్గా పోర్టల్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి మెజర్స్ కూడా మన దగ్గర ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా లేరు. శ్రీధర్ బాబు ఏమన్నా అంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చినాం, అన్ని లక్షల కోట్లు తెచ్చినాం దావోస్ నుంచి అని చెప్పారు కదా. నేను అడుగుతున్నా అండి, $1 కోటి పెట్టి ఒక కంపెనీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యిందా? కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక అయిన తర్వాత దాంట్లో ఎంతమంది తెలంగాణ యువతకి మీరు ఉద్యోగాలు కల్పించారనేది చెప్పాలి. ఓన్లీ మీరు కౌన్సిల్లో అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెడితే కదా మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మీ వరకు మీరే పెట్టుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది? అవన్నీ జస్ట్ మాటల్లాగానే అయిపోతున్నాయి. అవి మాటలే, అది చేతల్లో ఎక్కడ మాకు కనిపించట్లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వంలో అండ్ యాజ్ వెల్ ప్రైవేట్లో కూడా అంతే ఇదిగా చిత్తశుద్ధితో మీరు యువత కోసం పనిచేస్తే బాగుంటుంది. లేదు అని అంటారా, ఇట్లాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ప్యూర్గా ఎలక్షన్ ఎజెండా అయిపోతుంది. ఎలక్షన్స్ 1.5 year ముందు నుంచి నోటిఫికేషన్స్ ఇస్తారు. ఎందుకు? వీళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మాకు అధికారం రాదు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది వీళ్ళకి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన చూసిన వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకొని ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వారు కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్ ఎజెండాగానే మారుస్తున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు? జాబ్ క్యాలెండర్ ఇస్తే సగానికి పైగా సమస్యలన్నీ పోతాయి. జాబ్ క్యాలెండర్ వల్ల ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది నోటిఫికేషన్, చదువుకుంటాము అనే కాన్ఫిడెన్స్ మాలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమన్నా అంటే ఏ ఎలక్షన్ అయితే నోటిఫికేషన్ ఉంటుందో దానికంటే ముందు త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, త్వరలో ఈ నోటిఫికేషన్, త్వరలో ఆ నోటిఫికేషన్. ఇంకా ఎన్ని రోజులు త్వరలోని కాలం గడుపుతారు నాకు అర్థం కాదు. ఇంకా ఇట్లనే కాలం గడుపుకుంటూ ఎలక్షన్ వరకు తీసుకెళ్తారు, అది తెలుసు. కానీ ఈసారి మాత్రం నిరుద్యోగులు మీరు ఎలక్షన్ ఎజెండాగా పెట్టుకుంటే ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పుస్తకాలు పక్కన పెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి ఒక రిక్వెస్ట్, ఇవన్నీ అంశాలని ఒక కమిటీ లాగా వేసి ఆ కమిటీలో డిస్కషన్ పెట్టి ఎట్లా అయితే యువతకి న్యాయం జరుగుతుందనే దిశగా ఆలోచించి అడుగులు వేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అమ్మ సింధు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు ఉద్యోగాలలో కూడా అర్హులైనటువంటి నిరుద్యోగులు ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలనేటువంటి ఒక గైడ్ లైన్స్ రూపొందించే విధంగా లేదంటే ఒక పోర్టల్ కూడా ప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుందని సూచన చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ ప్రత్యూష గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మిత్రులందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ కొంచెం నిలబడి మాట్లాడండి, ఎందుకంటే కెమెరాలో రావట్లేదట. ఇప్పటి నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరైనా నిలబడి మాట్లాడిన అటువైపు ఉన్న వాళ్ళకు కొంచెం అడ్డంగా ఉంటుంది. విషయాన్ని సూటిగా సంక్షిప్తంగా చెప్పండి అమ్మా, ఎందుకంటే అందరూ మాట్లాడేటువంటి అవకాశం రావాలి కాబట్టి రిపిటేషన్